చేయట్లేదు కదా, టైం వేస్ట్ కదా. అరే టైం వేస్ట్ మాట ఎలా ఉందో చూడండి సార్. భాష కరెక్ట్ గా రావాలి, అదే భాష కరెక్ట్ గా రావాలి. మ్యూట్ పెట్టండి, అన్ని మ్యూట్ పెట్టండి. అజయ్ అని ఆడపడుచుకి అండగా ఉంటా అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించట్లేదు, అండగా ఉండడాన్ని మాట్లాడుతున్నారు. అనంతబాబు గురించి కూడా శేఖర్ ఏం మాట్లాడాడు. అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, జైలుకి వెళ్ళాడు, మేము మా పార్టీలో నుంచి సస్పెండ్ చేశామన్నాడు. జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేతులు వేసుకున్నాడు. జైలుకి వచ్చిన తర్వాత కూడా పార్టీ వ్యవహారాల్లో పాల్గొని అన్ని జరిగినాయి. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, ఆడపిల్లకు అండగా ఉన్నాడా పవన్ కళ్యాణ్ అడిగే ప్రశ్న అడిగే శేఖర్ గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మా అనంతబాబు చేసిన తప్పుకి మీ ఆయన మరణించాడు, మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి పోయాడు. అసలు కనీసం ఆ కుటుంబం దగ్గరకు ఒక్క రాజకీయ నాయకుడు వైసీపీ పార్టీలో ఒక్క వ్యక్తి అయినా పోయాడా? ఈ రోజు మంచితనం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారా సార్? ఈ రోజు ఆయన ఏమన్నాడు, ₹1,00,000 చెక్కు గురించి వాళ్ళు వచ్చి తీసుకుపోయారంటే, అంటే 1,00,000 అంటే చిన్న అమౌంట్ లా కనపడుతుంది ఆయనకి. వీళ్ళకంటే కోట్లలో పెద్ద పెద్ద అమౌంట్ లా కనపడతాయి. 1,00,000 అనేది రూపాయి మాదిరి కనపడుతుంటుంది వీళ్ళకి. ఆ అమ్మాయి ఫ్రాడ్ ఇక్కడ కూడా కాదు, జైపూర్ లో, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ తెలంగాణ, జైపూర్. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు ఈవిడ బాగోతానికి. ఈరోజు నిజాలు తెలియకుండా ఇందాక శేఖర్ గారు అసలు మా పార్టీకి సంబంధం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ అకౌంట్ ఓపెన్ చేస్తే నిన్నటి నుంచి మొత్తం ఈ వీడియోలు తప్ప ఇంకొకటి ఎవరు ఉంటే న్యూస్ చూపించుంటారు కంప్లీట్ గా. మళ్ళీ వైసీపీ పార్టీకి సంబంధం లేదు సార్, ఇది వాళ్ళు పూసుకోరు సార్, వాళ్ళు భుజం మీద వేసుకోరు సార్ అసలు. కానీ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేస్తే మొత్తం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదే ఇష్యూ. ఇదే వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్ వర్మ గారు నందిగామ నియోజకవర్గం కంచకచర్లలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఒక వైసీపీ కార్యకర్త, లోకల్ ఎమ్మెల్యే తోటి అత్యంత సన్నిహితంగా ఉండే కార్యకర్త వేధించి అమ్మాయిని వీడియో చిత్రీకరించి అమ్మాయి పైన మానభంగం టైప్ చేసి వాళ్ళ మిత్రులతో కలిసి చేసిన దాని గురించి కనీసం వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక్క పోస్ట్, ఆమెని శిక్షించాలని ఒక్క పోస్ట్, అమ్మాయికి న్యాయంగా ఉండాలని ఒక్క పోస్ట్ ఎందుకు లేదు వర్మ గారు? అంటే ఈ రోజు కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక బురదేయాలా, ఇది పవన్ కళ్యాణ్ గారికి చుట్టాలా, జనసేన పార్టీకి ఉన్న గ్రేడ్ ని డిగ్రేడ్ చేయాలా, డిఫేమ్ చేయాలా, ఇది కదా వీళ్ళ కుట్ర. ఓకే అయ్యప్ప, ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గురించి మనం ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అన్నారు. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబం ఏంటండి? అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఒక చంటి పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఏంటండి? అబ్దుల్ సలీం అని చెప్పి ఒక వ్యక్తి రైల్వే ఘటనలో చనిపోతే ఆ కుటుంబానికి పరామర్శించారా? రమ్య అనే ఒక అమ్మాయి గురించి పట్టించుకున్నారా? నందన్ సుబ్బయ్య గురించి పట్టించుకున్నారా? కృష్ణయ్య గురించి పట్టించుకున్నారా? డాక్టర్ అచ్చన్ గురించి పట్టించుకున్నారా? హనుమాయమ్మ గురించి పట్టించుకున్నారా? రాణి గురించి పట్టించుకున్నారా? కోడిగత్తి శ్రీనికి ఏదైనా సరే అతను అభియోగం, ఇన్ని సంవత్సరాలు బెయిల్ లేకుండా బయటకు రాకుండా ఆయన హింసించి ఒక దళితుల మీద హింసాత్మకమైనటువంటి క్రియేట్ చేసింది ఏళ్ళ కదా. అలాగే ఓం ప్రతాప్ కానీ, కరుణాకర్ కానీ, శ్రీకాంత్ గాని, కిరణ్ కుటుంబం గాని, మిస్బా కుటుంబం గాని, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు వేలు దాడులు వైసీపీ హయాంలో జరిగాయి. అటు దేవాలయాల మీద జరిగాయి. ఏదో ఒకటి చెప్తున్నారు. ఈ రోజుని వైసీపీ యొక్క అరాచకం యొక్క ప్రభుత్వానికి చిరస్థాయిగా భూస్థాపితం చెయ్యాలని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో 11 సీట్లకు ఇచ్చారు. ఈ రోజు నా 11 సీట్లు కూడా ఎక్కడున్నాయండి? కనీసం చట్టసభలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఇలాంటి వ్యక్తుల్ని మీడియాకు పంపించి ఇలాంటి బూతులు తిట్టిస్తారా? చెప్పండి. ఒక జర్నలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇదండి రాజకీయం. ఇతను ఏం భాష మాట్లాడుతున్నారు? సంస్కారం ఉండాలి. మీ పార్టీ సంస్కారం. ఇన్ని హత్యలు మీరు మాట్లాడరు కాదు అయ్యప్ప వినాలి. ఎవరు తిట్టారు బూతులు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? బూతులు ఎవరు తిట్టారు? అరే వెయిట్ అండి, అలా కదండి. అతను మాట్లాడిన మాట వినండి. అతను మాట్లాడిన మాట అడుగుతున్నాను కదా. ఇటువంటి డిబేట్లు నిర్వహించినప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. మనం చదువుకున్నాం, మనం రాజకీయ విశ్లేషణ ఏంటి కాదు ఏంటి వినాలి.
వినాలండి. కిరణ్ రాయల అంశం అన్నది అది జనసేనకు ఆపాదించి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు లెటర్ కూడా విడుదల చేశారండి. ఆ లెటర్ లో ఏం చెప్పారో ఒకసారి స్పష్టంగా చదువుకుని మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. ఏం చెప్పారు? దీని మీద విచారణ జరిపి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మహిళకి న్యాయం చేయాలి, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఆల్రెడీ తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులకు కూడా ఆయన ఆదేశాలు చెప్పడం జరిగింది. ఆ విషయం తెలియకపోతే తెలియలేనటువంటి చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? ముందు విషయం తెలుసుకుని విషయ పరిజ్ఞానంతో డిబేట్కి రావాలి. ఏం ఆ లెటర్ చదివారా మీరు? అయ్యా వైసీపీ నాయకులు గారు ఆ లెటర్ చదివారా? వివేక్ రెస్పాండ్ చెప్పండి. రైట్, ఏంటి కిరణ్ రాయల అంశం అన్నది? ఇప్పుడు మా పార్టీలో ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. సరే, పార్టీలో ఎవరు తప్పు చేసినా, పార్టీ లైన్ దాటి మాట్లాడినా, లేకపోతే బియాండ్ ఎవరు ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు కానీ అన్యాయాలు జరిగిన ఏ విషయాలకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన కమిటీ అనేది వివిధ అంశాల మీద, తప్పు జరిగిన వాళ్ళ మీద, లేకపోతే దానికి సంబంధించిన విధి విధానాల మీద, లేకపోతే ఆ పరిణామాలు మొత్తాన్ని తీసుకొని సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుకొని దానికి సంబంధించిన వాటిల్లో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుంటుంది ఇమీడియట్గా, విదిన్ నో టైం. లాస్ట్ టైం కూడా జానీ మాస్టర్కి సంబంధించిన ఘటనకు సంబంధించినది. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటివి గతంలో అంటే వాళ్ళ పరిపాలనలో జరిగినప్పుడు చంపేసి తీసుకొచ్చిన, గుండ్లు కొట్టిన, అక్రమంగా చంపిన వందల ఘటనలు ఉన్నాయి. సో వాటి మీద మేము చేస్తాము, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంటూ సాక్షాత్తు వాళ్ళు మీడియా ముందుకు వచ్చినా, తప్పులు చేసినా, మహిళలతో దొరికినా, లేకపోతే నగ్నంగా నిలబడ్డా, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కంటిన్యూ చేశారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, తప్పేముందంటూ కూడా చెప్పడం జరిగిన ఘటనలు చూసాం. సో మా పార్టీకి వాళ్ళ పార్టీకి ఉన్న తేడాను, బేసిక్ డిఫరెన్స్ చెప్తున్నాం. ఇంకా అంటే నేరం నిరూపణ కాకముందే వాళ్ళని పక్కన ఉండమని ఆదేశించడం అనేది మా పార్టీకి ఉన్న నైతికత అది. సో ఆ కోణంలో చూస్తే మా పార్టీ ఖచ్చితంగా ఎవరి పక్షానైనా సరే న్యాయం పక్షాన ఉంటుంది, ఒకరి పక్షం వహించదు, సొంత తన పర భేదం అనేది ఉండదని చెప్పడానికి ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీకు చెప్పడం జరిగింది. సో ఆ కోణంలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారము, లేకపోతే పూర్తి ఆధారాలకు సంబంధించినవి తీసుకొని చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకుంటారో, లేకపోతే ఆ చట్టం కేసుకు సంబంధించినవి నిరూపణ అవుతుందా, నిర్దోషిగా బయటకు వస్తారా, దాని తర్వాత మిగతా పార్టీ అనేది ఆ యాక్షన్ అనేది కూడా దాని తర్వాత రివోక్ చేయడం